హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ఒండ్రే దాసు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో ఈరోజు అన్నదాత బొంబాయిగూడ గ్రామం నుంచి చప్పిడే తులసిరామ్ వారి యొక్క తండ్రి జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాం తరపున తులసిరామ్కు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. పెంచికలపేట నుంచి ఒండ్రే గణేష్ దుప్పట్లు ఇస్తున్నారండి. ఇవి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాం తరపున గణేష్ వారి యొక్క కుటుంబానికి కూడా కృతజ్ఞతలు. నేను చివరిగా కోరేది ఒకటేనండి, మీకు ఇవ్వాలని ఆశ ఉన్నప్పటికీ, అంటే మీరు 50 మందికి నేను పెట్టమని అడగడం లేదు, మీకు తోచినంత మీరు పెట్టాలన్నప్పటికీ మీతో తోచినంత మీ వంతు, అంటే మీ స్తోమతను బట్టి మీరు ఎంత ఇచ్చినా మీరు ఒకరి ఆకలి తీర్చడానికి ఇస్తున్నారు కదా, దాని పర్పస్ మాత్రమే నేను వాడతాను. ఈరోజు మనము వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో 50 మందికి అన్నదానం చేస్తున్నాము. ఇప్పుడు ఆహారాన్ని సిద్ధపరుద్దాం. ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి సహకరించడానికి వచ్చిన జంకారి అరుణ్ గారికి మరియు నవీన్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు వంట చేయడానికి తన వంతుగా సహకరించడానికి బొమ్మగూడ గ్రామం నుంచి శ్యామ్ అయితే రావడం జరిగింది. ఈరోజు కూరలు దొండకాయ మరియు సాంబార్. ఈరోజైతే ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి కుమ్మరి మహేష్ అలాగే ప్రవీణ్ గారు కూడా ఫుడ్ ప్యాకింగ్ చేయడానికి వచ్చారు. వారికి నా తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజైతే చాలా సంతోషం వేసిందండి, ఎందుకంటే సహకరించడానికి అందరు వచ్చారు. ఈరోజు అంత ఇబ్బందిగా అయితే ఏం లేకుండే, టకటక వంటలు చేసేసి త్వరగా మేము కాజునర్ పంచడానికి తీసుకెళ్ళాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదిగో ఇతను ఈరోజు స్పాన్సర్ చేశాడు. మీరందరూ సహాయం చేయడానికి వచ్చారు ఫ్రెండ్స్. ఓకే, నేను కూడా వచ్చాను ఫ్రెండ్స్. ప్యాకింగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నము మరియు దొండకాయ కూర అలాగే సాంబార్ అన్నీ ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. మనం ఆటోలో వేసుకొని బయలుదేరడానికి సిద్ధమవుతున్నాం ఇప్పుడు. హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. వి ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో మేము ఆహారాన్ని పంపిణీ చేయడానికి వెళ్ళినప్పుడైతే ఇక్కడ చూడండి ఒకసారి, ఎంతోమంది ఆహారం కోసము ఎదురు చూస్తూ ఉంటున్నారు. చలిలో, అంత చలిలో కూడా వారు బయట ఉంటున్నారు. చూడండి ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. వారికి ఉండడానికి ఇల్లు లేదు. ఒకసారి మనం ఈ అమ్మ గురించి ఆలోచించి 80 సంవత్సరాల కంటే పైనగానే ఉంటుంది. ఆమె భర్త కాలిరిగి ఉంది, ఆమె కొడుకు అనారోగ్యంతో ఉన్నాడు. ఇలాంటి వారు మీకు కనిపిస్తే వారికి మీతో అయినంత వరకు ఒక పూట వారి యొక్క ఆకలి తీర్చండి.